యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనం 7వ వచనం చూడండి, చాలా ఇంపార్టెంట్. కమాన్ క్విక్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనం, అక్కడ ఏమని రాస్తున్నాడు చూడండి. యెహోవానగు నేను మీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేనే, నిన్ను రక్షించువాడను. 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. ఏమంటున్నాడు? పుట్టించాను మిమ్మల్ని అందరినీ. కలుగజేయటం అన్నా పుట్టటం అన్నా దీని అర్థం చూసారా? ఏమంటున్నాడు? కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. ఏంటి, కలుగజేయబడ్డ దానికి వేరే భాషను చెప్తున్నారు, పుట్టించిన దానికన్నా వేరే భాషను చెబుతున్నారు. ఏమండి, కలుగజేయబడ్డవన్నా పుట్టటమన్నా ఆయనలో నుంచి రావటం ముఖ్యం. ఎక్కడి నుంచి వచ్చారు? ఆదాము, తొలి మానవుడైన ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? దేవునిలో నుంచి వచ్చాడు. ఎందుకంటే తనలోని జీవవాయువుని ఊదితే కదా వచ్చాడు, తనలోని ఊపిరి కదా వచ్చాడు. అంటే తనలో నుంచి వచ్చిన వాళ్ళు ఏమవుతారు? ఓకే, దీనికి సంభోగం అవసరమా దేవునికి? అంటే దేవుడు అనగానే ఒక దేవత కావాలి, ఆ దేవతతో దేవుడు సైనించాలి, ఆ సైనిస్తే ఏంటి మళ్ళా అంగాలా దేవునికి ఉన్నాయనుకుంటున్నారా? మళ్ళాగా ఒక ఏమంటారు దాన్ని, కామ ప్రక్రియ జరిగితేనే ఇద్దరు దేవుడు దేవత కలుసుకుంటేనే పుట్టుక జరుగుతుంది, ఇదేదో పెద్ద పాపము నీచ కార్యక్రమం అనుకునే వాళ్ళు. దేవుడు ఎలాగైనా సరే పిల్లలను కలిగించగలడు. కానీ పిల్లలను ఎందుకు చెప్పాడు తెలుసా? తనలో నుంచి వచ్చారు కనుక కుమారులని. ప్రకృతిలో దేనికి అనలేదు, దేవదూతలకు దేనికి అనలేదు. దేవదూతలు పిలిచాడా కుమారులని అని? దూతలలో ఎవరిని గూర్చి అని ఎప్పుడైనా చెప్పినా? అంటే కోట్ల మంది దూతల్లో కుమారులుగా ఎవరిని ఆయన చూడలేదు. కానీ జంతువుల్లో ఇన్ని లక్షల జీవరాశుల్లో దేనిని దేవుడుగా తన కుమారుడిగా చూడలేదు. కానీ మనల్ని అయితే ఏమనుకున్నాడండి? వీళ్ళు నా కుమారులు, నేను కలుగజేశాను, నేను సృష్టించాను. అంటే ఆయనలో నుంచి రావటం. ఏమండి, ఆయనలో నుంచి రావటం. ఉదాహరణకి ఐవీఎఫ్ ఉంది కదండి, మీకు తెలుసు. ఒకవేళ పిల్లలు కలగలేదు, తన భార్య, ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళయ్యారు. ఏమండి, భార్యాభర్తలు పెళ్ళయింది. భర్త వలన భార్య, ఆమె గర్భసంచి లోపం వల్ల దేని వల్ల ఆమె పిల్లలకి అనలేకపోతుంది. అప్పుడు భర్తలో ఉన్న ఏమండి ఏం చేస్తున్నారు? భర్తలో ఉన్నది శుక్రకణాన్ని బయటికి తీసి మరొక స్త్రీలో ఒకళ్ళ ప్రవేశపెట్టిన ఆ స్త్రీ ఒకళ్ళ గర్భవతి పిల్లని కన్నా ఎవరి కుమారుడు అవుతున్నాడు అతను? చెప్పండి, ఎవరి కుమారుడు అవుతున్నాడు? ఏ తండ్రి నుంచి అయితే శుక్రకణం సంగ్రహించబడిందో, ఎందుకంటే ఆ శుక్రకణం ఎవరిలో నుంచి వచ్చింది? తండ్రిలో నుంచి వచ్చింది. ఆయనలో నుంచి కదా వచ్చింది. ఆయనలో నుంచి వచ్చినప్పుడు ఏమండి, అది ఒక భార్యలోనికి ప్రవేశించినా ఏమండి సంభోగం ద్వారా, లేదు సంభోగం లేకుండా వేరే స్త్రీలోకి ప్రవేశపెట్టిన ఆ స్త్రీ ఏం మలినం కాలేదు, ఆ స్త్రీ కన్యకగానే ఉంది. కానీ ఆమెలోకి ప్రవేశపెట్టిన ఆమె నుంచి పుట్టిన కుమారుడు కాడా? ఆ తండ్రికి కొడుకు అవ్వడానికి అధికారం లేదా? ఉంది. అంటే దేని బట్టి అతనికి అధికారం ఉందని మీరు చెప్పగలుగుతున్నారు? ఆయనలో నుంచి వచ్చాడు గనుక. మరి ఈరోజు మనకున్న అర్హత ఏంటి చెప్పండి? మనం ఎవరిలో నుంచి వచ్చిన వాళ్ళం అనేది ఇప్పుడు మరి తెలుసుకోవాలి కదా. యోబు గ్రంథం చూడండి 33వ అధ్యాయం, యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం, దేవుని ఆత్మను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము. సర్వశక్తుని యొక్క శ్వాసము. శ్వాస అంటే మనశ్వాస అంటే అర్థం అవ్వడానికి దేవుడు ఏదో ఊపిరి పీల్చుకున్నాడు, ముక్కుంది, ఊపిరితిత్తులు ఉన్నాయని కాదు అక్కడ అర్థం. శ్వాసం అనగా మనలో నుంచి వచ్చే గాలి, మన ఊపిరి అని అర్థం. కనుక దేవునిలో శ్వాసము, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చింది. నేను ఈరోజు జీవం కలిగి ఉన్నానంటే ఎవరిదది? ఆ శ్వాసం ఎవరిదట? నీలోని ఊపిరి ఎవరిదట? నీలోని ఆత్మ ఎవరిదట? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలో ఉన్నాడు కదా అంటుంది. యోబు గ్రంథం 34వ అధ్యాయం ఏమండి, యోబు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం చదవండి. 14వ వచనం 15వ వచనం, ఆయన తన మనసు తన మీదే ఉంచుకుని ఎడల, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల. శ్వాస నిశ్వాస అంటే ఇచ్చిన ఊపిరి మరలా వెనక్కి లాగేసుకుంటే ఏమండి, సర్వశరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోవుదురు. అంటే నరులే ఎందుకు ధూళైపోవాలి? ఏమండి, నరులు ఎందుకు ధూళైపోవాలి? వారిలో తన శ్వాసమును నింపాడు, వారిలో తన ఊపిరిని పెట్టాడు. ఆదాములో ఒక ఊపిరిని ఊదితే ఆ ఆదాము ఊపిరిలో నుంచే కదా మనమంతా వచ్చాం. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఆయనలో నుంచి విభాగించాడు.
తండ్రిలో నుంచి ఆదాము విభాగింపబడితే ఆదాములో నుంచి ఈరోజు కోట్ల మంది విభాగింపబడుతున్నారు. అదే ఊపిరి, అదే ఆత్మ. అంటే ఏమంటే ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా సృజించిన వాళ్ళు, బాగా వినండి, ఐవీఎఫ్లో ఏంటో తెలుసా అండి, వాళ్ళు టెస్ట్ ట్యూబ్లో దాన్ని ఏం చేస్తారు, ఫలదీకరణం చేస్తారు, మీకు తెలుసు, అండాన్ని శుక్రకణాన్ని కలుపుతారు. అంటే డాక్టర్ అక్కడ కలుగజేసింది కాబట్టి కొడుకు కదా, ఇది ఐవీఎఫ్ డాక్టర్ల సృష్టి కాదా? ఏమండి, ఎస్, ఐవీఎఫ్ అనేది వాళ్ళు చేసిన సృష్టే, కానీ వాళ్ళు సొంతది కాదది. దానికి మూలం ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, గాలిలోంచి ఏమైనా తీసుకొచ్చారా? ఏమండి, వాళ్ళు టెస్ట్ ట్యూబ్లో కలిపేది ఏమండి తండ్రి లేకుండా వాళ్ళు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చారా? లేదు, తండ్రిలోంచే తీసుకొచ్చారు. మరి వాళ్ళు సృష్టించినా, ఐవీఎఫ్ ద్వారా టెస్ట్ ట్యూబ్ బేబీని వాళ్ళు సృజించినా, బాగా వినండి, సృజించినా పుట్టినవాడు ఎవరు కూడా కనిపించుకుంటాడు. కనుక వాళ్ళ సృష్టి, వాళ్ళ భాషలో నువ్వు సృష్టి అనే పదాన్ని ప్రయోగించినారే నాన్న, సృష్టి అన్నా అతనిలో నుంచి బయటకు రావటం అన్నా నా వాళ్ళు అని దేవుడు చెబుతున్నాడు, నాలో నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి నా కొరకు నేను సృజించుకున్న జనము అన్నాడంటే వాళ్ళు నాలో నుంచి వచ్చిన వాళ్ళయ్యా, నా పిల్లలు. అందుకే వాళ్ళని నా పిల్లలు, నేను వాళ్ళని కన్నాను అని దేవుడు చెప్పాడు. మనుషులందరినీ అంటే ఈరోజు యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే దేవునికి పరలోకమందు కుటుంబంలో పిల్లలుగా ఉన్నారో, భూమి మీద ఆదాము నుంచి మనమందరం కూడా పిల్లలుగా దేవుడు చేశాడు మనందరినీ. అంటే ఆదాముకైనా, పరిశుద్ధాత్మకైనా, యేసుక్రీస్తు వారికైనా తండ్రి ఒక్కడే.